గుడ్ మార్నింగ్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో వాట్ ఎవర్ యు డూ వర్క్ ఎట్ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్ యాజ్ వర్కింగ్ ఫర్ ద లార్డ్ నాట్ ఫర్ హ్యూమన్ మాస్టర్స్ అనే విధంగా అక్కడ రాసిండ్రు. ఈ వాక్యం మన జీవితాలలో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలా, ప్రాక్టికల్గా అప్లికేషన్ ఎట్లా చేయాలి అని అన్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ వి సీ వర్క్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. అంటే మనం చేసే ప్రతి పని ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్న విధంగా మన పనిని ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు దిస్ వర్స్ కెన్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. దాని తర్వాత సెకండ్ థింగ్ దట్ వీ డూ ఈస్ గెట్ ఫుల్లీ ఎంగేజ్డ్ ఇన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. whatever job that you do, whatever business that you do, whatever work that you do, ఏ పని మీరు చేస్తున్నప్పుడు దాంట్లో కంప్లీట్గా లీనమైపోవాలా. యూ హ్యావ్ టు గెట్ ఎంగేజ్డ్ కంప్లీట్లీ ఇన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ దట్ ఈస్ గివెన్ టు యూ. దాని తర్వాత యూజ్ యువర్ టాలెంట్స్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్. దేవుడు నీకు రకరకాలైన టాలెంట్స్ ఇచ్చింటారు. కొంతమందికి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి మెకానికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంటుంది, మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది. యూజ్ యువర్ డిఫరెంట్ టాలెంట్స్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్. దాని తర్వాత ద ఫిఫ్త్ థింగ్ ఈజ్ ఫైండ్ జాయ్ ఇన్ యువర్ లేబర్. నువ్వు నీ యొక్క పని ద్వారా యూ షుడ్ ఫైండ్ జాయ్ ఇన్ యువర్ లేబర్. వెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్, I think this verse will be fulfilled in your life and there will be peace in your life. Thank you.